ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ దుఃఖమును నిట్టూర్పును తీసివేస్తానని మన ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితాలలో మీరు సంతోష ఆనందము గలవారుగా ఉందురు. మరి మీ దుఃఖము నిట్టూర్పు మీ నుండి తొలగిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రభు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో చేయబోయే కార్యాలు మిమ్మల్ని సంతోషపెట్టబోచున్నాయి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. మరియు యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పు వారి నుండి తొలగిపోవును అన్న వచనముల ప్రకారము ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునట్లు దేవుడు చేస్తాడు. అవును, ఈ రోజు నుండి ప్రభు మీ జీవితంలో దీనిని చేయబోచున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆయన ఆనందము మీ హృదయాన్ని నింపుతుంది. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్న వచనము ప్రకారం ప్రియులారా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కనుకనే ఈ సమయము నుండి ఆయన సన్నిధిని వెదకండి, ఆనంద సంతోషములను పొందుకొనండి. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమస్త సంతోషములను మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో ఇశ్రాయేలీలు దేవుని మహిమతో ఎప్పటికప్పుడు నింపబడ్డారు. కారణం, యెహోవా దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఇశ్రాయేలీలు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు, మనము సంతోషభరితులమైతిమి అన్న వచనము ప్రకారం ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసిన గొప్ప కార్యముల పట్ల వారు ఆనందముతో నింపబడ్డారని తెలుపబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా అదే మాటలను పలకవలెను. ప్రియులారా, మన గృహాలలో చిన్నపిల్లలకు ఆకలి వేసినప్పుడు వారు ఏడుస్తూ ఉంటారు. వారికి మనము ఆహారము పెట్టిన తర్వాత వారు సంతోషముతో నవ్వుతూ ఇల్లంతా ఆ ధ్వనితో నింపుతారు. ప్రియులారా, వారి నవ్వును చూడడానికి మనమంతా పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఆ చిన్న బిడ్డ యొక్క నవ్వును చూస్తూ మనము కూడా నవ్వుతూ ఆనందముతో నింపబడతాం. అటువంటి సమయంలో మన దుఃఖాలు, మన కష్టాలన్నిటినీ కూడా మనము మర్చిపోతాం. అవును ప్రియులారా, ఈరోజు అటువంటి ఆనందం ఈ వాక్యము వినుచున్న మీ కుటుంబాలను కూడా నింపుతుంది. అలాంటి నవ్వులతో ప్రభువును నింపుమని ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కోరినట్లయితే ప్రియులారా, నిశ్చయముగా ఆయన సంతోష ఆనందములతో మిమ్మల్ని నింపుతాడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ ఆశీర్వాదాల కోసం మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ నవ్వుతారు మరియు ఆనందిస్తారు. మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు యోబును ఈ విధముగా ఆశీర్వదించాడు. మన ప్రభు దేవుడు తన నోటిని నవ్వుతో నింపి
తన నోటిని ఆనందము ధ్వనితో నింపాడు. అలాగుననే ప్రభు మీ మధ్యలో కూడా ఇటువంటి గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఈ లోకములో ఉన్న క్లిష్టమైన పరిస్థితులను చూసి, మరి మీ కుటుంబ పరిస్థితిని చూసి ఎంతో కాలము నుండి లేక ఇప్పుడు కూడా కన్నీళ్లతో ఉండియున్నారా? లేదా మీ జీవితంలో జరిగిన నష్టాలు లేక మీ ప్రియులగు వారిని పోగొట్టుకొని మీరు బాధతో దుఃఖిస్తూ ఉండవచ్చును. కాని దేవుడు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ కన్నీటితో విత్తినప్పుడు సంతోషకరమైన గానములను పొందుకుంటారు. ఏడ్చుచూ పోవు విత్తువారు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని తిరిగి వచ్చెదరని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎదుర్కొంటున్న ప్రతి దుఃఖానికి మీరు త్వరలో ఆనందాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు వ్యాధులతోనూ మరి శ్రమలతోనూ ఇబ్బందులతోనూ బాధపడుచు దుఃఖముతో ఉన్నట్లయితే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ఆయనను విశ్వసించండి. ఆయనను వెదికినట్లయితే యెహోవా విమోచించిన మీరు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము మీ తలల మీద ఉండును. మీరు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవున్నట్లు చేసి మిమ్మల్ని సంపూర్ణ సంతోషములతో నింపి మిమ్మలందరినీ ఆనందింపజేస్తాడు. అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ జీవము కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసిన మీ గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, మేము చెప్పుటకు ముందుగానే మా జీవితములో ఉన్న సమస్యలన్నీ నీకు తెలుసును. దేవా, మా బాధలను ఆనందముగా మారుస్తావని నీ వాగ్దానానికి వందనాలను చెల్లించున్నాం. తద్వారా మేము నిన్ను స్తుతించుచున్నాము. కాబట్టి నీవు మా నోటిని సంతోషగానములతో నింపమని వేడుకొనుచున్నాం. దేవ, మా జీవితంలో ఉన్న ఏడుపును మరి దుఃఖాన్ని తొలగించి నవ్వుతో నింపమని వేడుకొనుచున్నాం. ప్రభువా, మా జీవితంలో ప్రతి ఆశీర్వాదమును నీవు పునరుద్ధరించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, మా ద్వారా నీ నామము మహిమ పరచబడునట్లు చేయము. అయ్యా, ఈరోజు సాతాను బంధకాల నుండి, శోధనల నుండి మరియు ప్రతి విధమైనటువంటి వ్యాధుల నుండి మాకు విడుదలను కలిగించుము. అయ్యా, యథార్థముగా నడుచుకునే కృపను మాకు దయచేయము. అయ్యా, మా జీవితములో సంతోషాన్ని పొందుకుంటాము అనే విశ్వాసమును మాలో కలిగించుము. ప్రభువా, మా జీవితములో ఉన్న దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునట్లు చేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ లోకము ఇవ్వలేని సంతోషమును సమాధానమును మా జీవితాలలో, మా కుటుంబాలలోనూ మరియు మా జీవితాలలో అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. దేవెటువంటి పరిస్థితులలోనైనా నిన్ను విడవకుండా నిన్ను మాత్రమే హత్తుకొని నీ వాగ్దానాలయందు దృఢమైనటువంటి నమ్మిక కలిగి జీవించినట్లు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ చల్లటి వాతావరణంలో నా తండ్రి ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ప్రాముఖ్యంగా చిన్న బిడ్డలను, వృద్ధులను నా తండ్రి మీ కృపగల రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయా, కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ఆ కీడు మా గృహాల దరి చేరకుండా నా తండ్రి మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచెను వేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో
ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడవు అంటున్నావు నా తండ్రి. ఈ బిడ్డ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.